ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మనం యెరూషలేము యాత్రకు అన్నట్టుగా మనం వెళుతూ ఉన్నాం. ఈ యాత్రా విషయంలో మొట్టమొదటి మనం వెళ్ళేటువంటిది జోర్డాన్ అనేటువంటి ఒక దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతూ ఉన్నా. ఈ యోర్దాను దేశంలోనికి వెళ్ళినప్పుడు యోర్దాను దేశంలో కూడా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు కొన్ని గోత్రాల వాళ్ళు ఇటువైపున అనగా యోర్దాను నదికి తూర్పు వైపున ఉండినటువంటి ఒక భూభాగంలో ఉండి ఉన్నారు. తర్వాత వారి యొక్క దేశంలోకి యుద్ధాలు జరిగినటువంటి కారణంగా పాలస్తీనా భూభాగం అది వేరేగాను, అలాగనే జోర్డాన్ దేశం అనేటువంటిది వేరేగాను, వేరు దేశాలకు ఇవి తయారైనాయి. పైన ఉన్నటువంటి ఒక లెబనోను, సిరియా అనేటువంటి ఒక దేశాలు కూడా ఒకప్పుడు ఇవంతా కలిపితే జోర్డాన్ దేశంగా కూడా పరిగణించబడినటువంటి రీతిగా ఉండినటువంటిది. కానీ ఇప్పుడు లెబనోన్ వేరు, ఉత్తరాన్ని ఉన్నటువంటి లెబనోన్ వేరు, ఉత్తరాన్ని ఉన్నటువంటి సిరియా పెద్ద దేశం, సిరియా దేశం వేరు. ఈ ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు మనం ఉంటున్న ఇజ్రాయెల్ దేశానికి తూర్పు వైపున ఉండినటువంటి ఒక జోర్డాన్ దేశం. యాక్చువల్లీ సరిహద్దులలో కూడా చూస్తే ఆల్మోస్ట్ గలిలయ సముద్రం దగ్గర నుండి ఈ డెడ్ సీ దగ్గరికి ఇంకా కిందకి ఇంకొక 200 కిలోమీటర్ల పైగా మనం వెళ్ళినప్పుడు వచ్చేటువంటి ఎర్ర సముద్రం యొక్క ఒక పాయ 2 పాయలుగా చేల్చబడినటువంటి వీటిల్లో యువతల ప్రక్క నుండినటువంటి దాన్ని అకబా సముద్రం అంటారు, యువతల ప్రక్క నుండినటువంటి దానిని సూయజ్ సముద్రం అని చెప్పేసండి. ఇవి 2 కలిపి ఎర్ర సముద్రం, ఈ 2 పాయలు ప్లస్ ఇది కలిపినటువంటిది ఎర్ర సముద్రంగా రెడ్ సీ అనేటువంటి రీతిగా. సో ఇక్కడ వరకు దాదాపుగా జోర్డాన్ దేశమే ఇజ్రాయెల్ దేశానికి తూర్పు నుండినటువంటి ఒక సరిహద్దు. బట్ ఒకటండి, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ దేశాలన్నిటికీ కూడా ఇజ్రాయెల్ దేశం అంటే పడట్లే. పైనున్న సిరియా దేశం, పైన ఉన్నటువంటి ఒక లెబనాన్ దేశం, తూర్పు నుండినటువంటి ఒక జోర్డాన్ దేశం, దిగువలోకి వచ్చినప్పుడు నుండినటువంటి ఒక సౌదీ అరేబియా, ఇంకా యువతల పక్కకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈజిప్ట్ దేశం, కోర్స్ ఇజ్రాయెల్ దేశానికి పడమర వైపు నుండినటువంటిది మధ్యధరా సముద్రం కనుక ఇంకా అది సముద్రం కనుక పెద్ద ఏమి కాదు. కానీ ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది కొత్తగా ఏర్పడి 1948 సంవత్సరంలో స్వాతంత్రం ఇవ్వబడి యూదులైనటువంటి వారు తిరిగి వచ్చి ఇది మాది అని ఆక్రమించుకొని అక్కడ ఉంటున్నటువంటి ఒక పాలస్తీనీయులైనటువంటి వారిని యోర్దాను గట్టు పడమటి గట్టునకు వారిని నెట్టివేసి అందుకనే దానిని వెస్ట్ బ్యాంక్ అని అంటారు. వెస్ట్ బ్యాంక్ అని అంటే యోర్దాను గట్టుకున్న పడమటి గట్టు అనమాట. తూర్పు వైపున ఉన్న గట్టేమో యోర్దాను గట్టేమో జోర్డాన్ దేశం. ఈ యోర్దాను నదికి పడమటి వైపు ఉన్నటువంటి ఒక గట్టు దగ్గర ఉండినటువంటి వాళ్ళు పాలస్తీనియన్లు అయినటువంటి వారు. అందుకనే వెస్ట్ బ్యాంక్ అని మనం మాటికి న్యూస్లో కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక పాలస్తీనియన్లు అయినటువంటి వారికి ఈ లోపల ఉండినటువంటి యూదులు అనబడినటువంటి ఒక ఇశ్రాయేలీలు అయినటువంటి వారికి ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు జరిగేటువంటి ఒక విషయాలు ఎలాగున ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఆ జోర్డాన్ దేశంలో ఉన్నప్పుడు మేము వాళ్ళని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను అక్కడ తీసుకుని వెళ్ళినటువంటి ఒక బృందాన్ని సదరంగా ఒక 40 నుంచి 50 మంది వరకు మధ్యలో నేను ఒక బ్యాచ్గా తీసుకుని వెళ్తూ ఉంటా. ఇప్పటికి దేవుని యొక్క మహాకృపను బట్టి 44 సార్లు ఆ యొక్క దేశానికి అనగా ఈ కాలానికి ప్రస్తుతానికి ఇది నేను జూలై ఆగస్టు మాసాలకి అన్నట్టుగా నేను 2019 సంవత్సరం జూలై ఆగస్టు నెలల కల్లా నేను 44వ సారి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినప్పుడు ఒకవేళ ఈ సందేశం మరలా కనుక ఒకవేళ రిపీట్ చేయబడితే అప్పటికొక 45 దాటిపోయి ఉండొచ్చునేమో. అందుకని డేట్ ప్రకారంగా నేను చెప్తున్నా 2019 సంవత్సరం జూలై ఆగస్టు మాసాల కల్లా నేను 44 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వాడిగా అనగా 10 మందిని అనేక మందిని తీసుకొని వెళుతున్న వాడిగా ఈ విషయాల్ని నేను మీతో పంచుకున్నాను. మీరు నాతో వస్తున్నారు, మనం అందరం కలిసి వెళ్తున్నాం. అఫ్కోర్స్ ఇక్కడే ఉన్నాం, మన ఊరిలోనే మనం ఉన్నాం, కానీ నేను మిమ్మల్ని యాత్రా ప్రయాణంగా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. సో జోర్డాన్ దేశంలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మేము వెళ్ళేటువంటి ఒక ఊరు పేరు మెదేబా అనేటువంటి ఒక ఊరు. మెదేబా, ఈ మెదేబా అనేటువంటిది చాలా ప్రాచీన కాలమైనటువంటి ఒక పట్టణమే. మంచి పట్టణం, బిజీగా ఉండేటువంటి ఒక పట్టణం, చాలా చర్చెస్ కూడా అక్కడ ఉండినటువంటి ఒక పట్టణం. అందుచేత వాళ్ళు దానికి ఏమని పేరు పెట్టారంటే చర్చ్ సిటీ అనేటువంటి రీతిగా పెట్టారు, సిటీ ఆఫ్ చర్చెస్ అనేటువంటి రీతిగా.
దాదాపు అండి ఆ ఊరిలో 82, 86 చర్చెస్కి పైగా మెదేబా అనేటువంటి ఒక ఊరిలో ఉండి ఉన్నది. దీనికి మరి ఒక పేరు ఇంకొకటి కూడా ఉండి ఉన్నది. అదేంటంటే మే దాబా అనేటువంటి 2 అక్షరాలతో కూడినటువంటి ఒక ప్రదేశం. మే లేక ము అనేటువంటి ఆ మాటకి పదానికి అర్థం ఏంటంటే నీళ్ళు. అందుకని మేము ఐగుప్తు దేశానికి కూడా వెళ్ళినప్పుడు మోషే విషయంలో వాళ్ళు ఏమనే విధంగా పలుకుతారంటే మూసా అని పలుకుతారు. మూసా, ము అంటే నీళ్ళు, సా అంటే కుమారుడు అని అర్థం అనమాట అండి వాళ్ళ యొక్క భాషలలో మనం చూసుకున్నప్పుడు. సో అందుకని నీళ్లలో నుంచి తీయబడినటువంటి ఒక కుమారుడు మూసా అనే పేరు పెట్టారు అని అంటారు. అలాగే మెదేబా అనేటువంటి యొక్క ఊరు పేరు కూడా ఎట్లా వచ్చింది అంటే మే అనే ఒక అక్షరం, దాబా అనేటువంటి ఒక అక్షరం. సో ఈ 2 అక్షరాల యొక్క భావం ఏంటంటే మే అనగా నీళ్లు కలిగినటువంటి ఒక ప్రదేశము, దాబా అనగా అనేకమైన పండ్లతో ఒక బల్లను తయారు చేస్తే వండినటువంటి ఒక బల్ల, అనేక పండ్లతో కూడినటువంటి ఒక బల్ల, మనం తినేటువంటి ఒక పండ్లు ఫలాలు వీటన్నిటితో నింపబడిన బల్ల. న్యాచురల్లీ వాళ్ళు ఏమంటారంటే నీళ్లున్న చోట పంట బాగుంటుంది. ఈ జోర్డన్ దేశంలోనండి కేవలం జోర్డన్ వ్యాలీలో మాత్రమే పచ్చదనం. జోర్డాన్ దేశానికి నార్తున గలిలయ సముద్రానికి తూర్పు వైపుగా గోలాన్ హైట్స్ అని చెప్పేసి అని అంటారు. గోలాన్ హైట్స్ అక్కడ కొంచెం పచ్చదనం. దానికి ఇంకా కొంచెం ఉత్తరాన్ని తీసుకొని వెళ్తే హెర్మోన్ కొండలు, మంచు కురిసేటువంటి ఒక కొండలు. అందుచేత అక్కడ పడుతున్న మంచును బట్టి జోర్డాన్ దేశం యొక్క నార్త్ భాగంలో, ఉత్తర భాగంలో కొంచెం పచ్చదనం ఉంటుంది. జోర్డాన్ వ్యాలీ అనేటువంటిది 200 మీటర్లు సముద్ర మట్టము కంటే పల్లములో ఉండినటువంటిది. ఎందుకంటే గలిలయ సముద్రం 200 మీటర్ల పల్లంలో ఉంది. సముద్ర మట్టం కంటే మధ్యధరా సముద్రంతో కొలుస్తాము, దానికంటే 200 మీటర్ల పల్లంలో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ దిగువకి 400 మీటర్ల పల్లంలో ఉండినటువంటి డెడ్ సీకి ఈ నీళ్లు వెళుతుంటే దాన్నే యోర్దాను నది అని అంటారు. సో న్యాచురల్లీ ఇట్ షుడ్ బి బిలో సీ లెవెల్కి ఎంతనంటే దాదాపు 200 మీటర్స్ బిలో సీ లెవెల్ అని చెప్పేసి చెప్తాం. 200 మీటర్ల పల్లంలో ఉంది. యోర్దాను నీళ్లు ఉన్నాయి కనుక ఆ లోయ ప్రదేశంలో అక్కడ పచ్చదనం అనేటువంటిది ఉంటుంది. మిగతాదంతా కూడానండి దాదాపు 80%, 85% అండి జోర్డాన్ దేశమంతా కూడా ఎండిపోయిన ఎడారే, ఎండిపోయినటువంటి ఒక సున్నపు రాయి, వివిధమైన రంగులు కలిగినటువంటి ఒక రాయి, ఆ రంగుల కొండలు కలిగినటువంటి ఒక రాళ్లను బట్టే మొజాయిక్ అని చెప్పబడేటువంటి అది కూడా అక్కడే జోర్డాన్ దేశంలోనే ఎక్కువ చేస్తారు. ఈ మెదేబా అనేటువంటి ఒక ప్రదేశంలోనే అక్కడ ఈ మొజాయిక్ ఫ్లోరింగ్లు అనేటువంటివి, లేక మొజాయిక్తో అనగా ఒక రాయి రంగుల రాళ్లను పక్కన పేర్చి చక్కని జీవం ఉట్టిపడేటువంటి ఒక పెయింటింగ్ లాగా, లేక జీవం ఉట్టిపడేటువంటి ఒక ఆర్ట్ అనేటువంటిది దాని మీద తయారు చేస్తూ ఉంటారు మెదేబా అనే ప్రదేశం. సో మెదేబా అనే మాటకు అర్థం ఏంటంటే నీళ్లతో కూడినటువంటి ఒక ప్రదేశము, నీళ్ల వలన అక్కడ ఫలభరితమైనటువంటి ఒక ప్రదేశం, అనేకమైన ఫలములు పండ్లు కలిగినటువంటి ఒక ప్రదేశం అని మెదేబా అనేటువంటి ఒక పేరు దానికి వచ్చినటువంటిది. ఎందుకు తీసుకెళ్తాం ఈ మెదేబాకి? అక్కడ ఒక చర్చ్ ఉందండి, సెయింట్ జార్జ్ చర్చ్ అని చెప్పేసి అని అంటారు. జార్జ్ గారి పేరు మీద అనగా మళ్ళీ జార్జ్ అంటే ఎవరు అని అంటే ఈయన ఒక సైనికుడు, ఈయన ఒక డ్రాగన్ని చంపినటువంటి వాడు. చాలామంది కన్యకలను తినేస్తున్నటువంటి ఒక భయంకరమైన డ్రాగన్ అంటారు, ఒక పెద్ద భయంకరమైన రాక్షస బల్లి లాంటిది. సో దానిని ఈ యొక్క జార్జ్ అనేటువంటి ఒక సైనికుడు తన యొక్క బళ్ళెంతో, తన యొక్క ఈటుతో పొడిచి దాన్ని ధైర్యంగా వెళ్ళి చంపేశాడు కనుక ఆ రోజుల్లో ఈ జార్జ్ అనేటువంటి ఆయన్ని కూడా వాళ్ళు చాలామంది ఘనంగా ఎన్నిక చేస్తూ ఉంటారు. సో అందుకని ఆ పేరు పెట్టుకొని జార్జ్ చర్చ్ అనేటువంటి రీతిగా సెయింట్ జార్జ్ చర్చ్ అనేటువంటి రీతిగా అంటారు. కానీ అది యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఏమంటారంటే గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అని అంటారు. గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్. ఆ చర్చిని చూపించడానికి తీసుకొని వెళ్తామండి. ఆ చర్చి దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఉండినటువంటి ఒక ప్రదేశం ఏమిటంటే ఆ లోపల ఒక మొజాయిక్ ఫ్లోరింగ్ అనేటువంటిది ఉంటుంది. ఆ చర్చి లోపల దాదాపు 20 మీటర్ల పొడవు, 7-8 మీటర్లు ఎంతో వెడల్పు కలిగినటువంటి చాలా పెద్ద మొజాయిక్ ఫ్లోరింగ్ అనమాట అది. ఆ యొక్క ఆర్ట్ అదంతా కూడా మనం చూస్తే ఒక మ్యాప్ పాయింటింగ్ అనేటువంటి రీతిగా ఉండింది అందులోని. మ్యాప్ పాయింటింగ్ అన్నానని ఇప్పుడున్న జియోగ్రఫిక్ లాగా ఈ 1 సెంటీమీటర్ = ఎన్ని కిలోమీటర్లు అన్నట్టుగా యాక్యురేట్గా ఇచ్చింది కాదు. సాధారణంగా ఒక మ్యాప్ పాయింటింగ్ ఇస్తే ఉత్తరం అనేటువంటిది పైన ఉండాలి, దక్షిణం అనేటువంటిది కిందకు ఉండాలి, తూర్పు అనేటువంటిది ఇటు కుడివైపుకు ఉండాలి, పడమరం అనేటువంటిది ఇటు ఎడమ వైపుకు ఉండాలి కదా.
కానీ అక్కడ మనం చూసినట్లయితే ఉత్తరం అనేటువంటిది ఇటు ఎడం వైపుగా నట్టుకుంటుంది ఉత్తరము, దక్షిణం అనేటువంటిది ఇలా కుడి వైపుగా నట్టుకుంటుంది, తూర్పు అనేటువంటిది ఇలా ఉత్తరానికి వెళ్ళవలసినటువంటి రీతిగా తూర్పు భాగం ఉంటుంది, దక్షిణం అనేటువంటిది తూర్పు పడమర అనేటువంటిది ఏమో కిందకి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అంటే పడుకోబెట్టబడినటువంటి రీతిగా తయారు చేయబడినటువంటి యొక్క మొజాయిక్. అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ చర్చి లోపల ఎక్స్ప్లెనేషన్ చేయనివ్వరు కనుక, అక్కడ నిశ్శబ్దంగా ఉండాలని అంటారు కనుక బయటనే దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేటువంటి రీతిగా మేము బయట ఒక ఫ్లెక్సీ ఉంటుంది, ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి ఆ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటాం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు, ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి లేక ఆ మొజాయిక్లో ఉన్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, ఒకటి యోర్దాన్ నది అనేటువంటిది కనబడుతుంది, ఆ తర్వాత డెడ్ సీ అనేటువంటిది కనబడుతుంది, మృత సముద్రము లేక ఉప్పు సముద్రం కనబడుతుంది, ఇంకా కిందకి దిగులోనికి వెళితే కొన్ని నదుల్లాగా ఇలా కనబడతాయి, ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏమో కొండల్లా కనబడుతుంది, అది సేనాయి ప్రదేశం అని, ఆ నదిలాగా వచ్చినటువంటిది ఏమో అది నైలు నది అని, అంటే ఐగుప్తు దేశం అని, ఇలా ఒక మ్యాప్ పాయింటింగ్ అనేటువంటిది తయారు చేశారు. ఈ యోర్దాన్ నదికి యువతల దిగువన ఎరికో పట్టణం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ తర్వాత యెరూషలేం పట్టణం చాలా క్లియర్గా చక్కగా ఉంటుంది, ఒక మంచి రాజమార్గం ఉన్నట్టుగా కూడా అందులో ఒకటి చూపిస్తారు. ఈ యెరూషలేము, అక్కడనే దగ్గరలో ఉండినటువంటి ఒక బెత్లెహేము, అక్కడ హెబ్రోన్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఇంకా దిగువకు వస్తే గాజా ఎక్కడుంది, మధ్యధరా సముద్రం ఎక్కడుంది, ఇటు జోర్డాన్ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక నదులు, జోర్డాన్ వైపు నుంచి యేసు ప్రభు గారు ఒకవేళ బాప్తిస్మం పొంది ఉంటే ఈ యోర్దాన్ నది పైనుంచి ఇలా దిగువకు వచ్చి డెడ్ సీ అనేటువంటి దాని దగ్గర కలుస్తున్న దగ్గర బహుశా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు అక్కడ బాప్తిస్మం ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి ఐనోన్ అనేటువంటి రీతికి ఒక గుర్తు పెట్టి అక్కడ యేసు ప్రభు గారు బాప్తిస్మం పొంది ఉన్నారనేటువంటి ఈ విషయాలన్నీ వివరిస్తాం. ఇంతకీ ఇదంతా ఎందుకు పెట్టారంటారు, ఇదంతా ఏంటి దాని యొక్క చరిత్ర అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దాదాపు క్రీస్తు శకము 300-600 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క రాళ్లతో ఈ యొక్క మొజాయిక్ అనేటువంటిది తయారు చేసినటువంటిది అంటాడు. అంటే 300 సంవత్సరాలు, క్రీస్తు శకము 300 సంవత్సరాల కాలానికే అక్కడ ఒక చర్చి ఉంది అని చెప్పేసి అంటారు. ఆ లోపల తీసుకుని వెళ్ళినప్పుడు మరికొన్ని ఫొటోస్ కూడా నేను చూపిస్తూ ఉంటాను. అది ఎట్లా ఉంటాయి అని అంటే, ఒక చర్చ్ ఉంటుంది, మిగతాదంతా మామూలు గ్రౌండ్ ఉంటుంది. ఆ చర్చే ఈ జార్జ్ చర్చ్, ఆ చర్చే ఈ యొక్క గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్గా ఉండినటువంటిది. అంటే అక్కడ ఆ రోజుల్లో మొట్టమొదటిగా ఈ చర్చ్ అనేటువంటిదే ఉండేది. కోర్స్ అది కూడా మళ్ళీ చరిత్ర ఏమని తెలిసిందనంటే, ఒక మామూలు జాతి ప్రజలైనటువంటి వారు ప్రభుని తెలుసుకున్నారంట, యేసు ప్రభుని నమ్ముకున్నారంట. వీళ్ళు నమ్ముకున్నప్పుడు వాళ్ళ ఊరిలో నుంచి, ఆ ప్రజల మధ్యలోంచి వెలివేయబడినట్టుగా వాళ్ళు బయటకు పంపివేయబడ్డారు. సో వాళ్ళు ఈ మెదాబా అనేటువంటి ఒక చోటుకు వచ్చిన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మేము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మాకు ఒక స్థలం కావాలని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళ కొరకు ఒక స్థలము ఊరు బయటకు అన్నట్టుగా కేటాయించబడింది. అక్కడ ఊరేమి ఉండినటువంటిది కాదు. అక్కడ అప్పటికే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అని చెప్పేసి అని యెరూషలేంలో హెలెనమ్మ గారు కట్టించినటువంటి ఒక చర్చిలో పాద్రీలుగా ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకొని, వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తెచ్చుకొని వీళ్ళు ఒక చర్చ్ కట్టుకున్నారు. దీని లోపల ఈ 20 మీటర్ల పొడవు కలిగినటువంటి పెద్ద మొజాయిక్ అనేటువంటిది అక్కడ ఉంచబడి ఉన్నది. బట్ ఏమైందండి, 743వ సంవత్సర కాలంలో అక్కడ ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చిందని అంటారు. క్రీస్తు శకము 743లో వచ్చినటువంటి ఒక భయంకరమైన భూకంపం. ఈ భూకంపంలో చాలా పర్వతాలు లేక చాలా విషయమైనటువంటి ఒక చర్చెస్ ఇవన్నీ కూడా ధ్వంసం చేయబడినవి. ఆ టైంలో ఇది కూడా ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత కనుగొనగా ఇక్కడ ఉండినటువంటి ఒక మొజాయిక్ ఫ్లోరింగ్ని బట్టి ఇక్కడ ఆనాటి కాలంలోనే చర్చి ఉండేది. ఆ చర్చి లోపల మొజాయిక్ అనేటువంటిది ఇది పెట్టారు. దీని ద్వారా పిలిగ్రిమ్స్ అయినటువంటి వాళ్ళు ఈ మార్గం గుండా వచ్చేటప్పుడు, ఏ మార్గం అది, ఈ మెదాబా అనేటువంటి ఒక మార్గంలోనే మనం చూసినట్లయితే వాస్తవానికి ఇశ్రాయేలీలైనటువంటి వారు కూడా ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అండి, వారు ఎర్ర సముద్రం అనే సుయజ్ సముద్రాన్ని దాటి మధ్యలో ఉన్న సీనాయి పర్వతాల దగ్గరికి వెళ్ళి యువతలో ఉన్న అఖబా అనేటువంటి ఒక సముద్రం దగ్గరికి వచ్చి కుడివైపు కనుక తూర్పు వైపుకి వెళ్ళి డెడ్ సీకి దాటి అవతల పక్కన తూర్పు వైపు నుంచి యోర్దాను దేశం మీదుగా వచ్చేటప్పుడు అక్కడ మేము కూడా చూపిస్తూ ఉంటాం. ఏంటంటే మేము దిగేది జోర్డాన్ దేశంలో అమ్మోన్ అనేటువంటి ఒక పట్టణంలో దిగుతాం. అనగా లోతు తన యొక్క ఒక కుమార్తెకు పుట్టినటువంటి ఒక కొడుకు పేరు అమ్మోను, ఆ అమ్మోనీలైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు.
ఇంకా కిందకు వచ్చినప్పుడు నెబో అనేటువంటి కొండ దగ్గరికి, మెదెబా ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు అది మోయాబు అనేటువంటి ఒక ప్రదేశం. అనగా లోతు మరి యొక్క కుమార్తెతో కనినటువంటి ఒక కుమారుని పేరు మోయాబు, మోయాబీయులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. దానికి ఇంకా కిందకంటే వెళ్ళినప్పుడు, జోర్డన్ దేశం వైపున ఇంకా కిందకంటే దక్షిణానికి వెళ్ళినప్పుడు ఎదోము అనే ప్రదేశం ఉంటుంది. ఆ ఎదోమీయులైనటువంటి వాళ్ళ యొక్క ప్రదేశం నుంచి వస్తున్నప్పుడే ఈ యొక్క మోషే గారు చెప్తాడు, నాయనా మేము మీ పంటను పాడు చేయం, మీ పట్టణాన్ని మేము పాడు చేయం, మా రాజమార్గంలో మేము వెళ్ళిపోతామని. ఇన్ని లక్షల మంది వెళ్తానంటే ఎదోమీయులు వద్దంటారు. ఎదోమీయులు అంటే ఎవరు అనుకున్నారు? యాషావు సంతానం. యాషావు అనేటువంటి ఆయనకున్న మరి యొక్క పేరు ఎదోము. సో యాషావుకు పుట్టినటువంటి ఒక సంతానం అక్కడ ఉండి ఎదోమీయులైనటువంటిది. సో ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు వచ్చే ఈ రాజ్య మార్గం అనేటువంటిది ఇది గనక ఆ రోజుల్లో అనేక మంది ఈ మార్గము గుండా వస్తున్నప్పుడు మెదెబా దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేం వెళ్ళాలంటే, లేకపోతే యెరూషలేంలో ఉన్న పరిశుద్ధ స్థలాలు చూడాలనంటే ఏ రూట్లో ఏ మ్యాప్ పాయింటింగ్లో వెళ్ళాలో తెలియజేయబడుట కొరకు దాదాపు క్రీస్తు శకం 300 సంవత్సరాల కాలములో ఇలాగున్న ఏర్పాటు చేయబడినటువంటి ఈ మొజాయిక్ అనేటువంటిది ఆధారంగా తీసుకొని ఇప్పుడు మేము వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొని వెళ్తూ ఉంటాం. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వివరించేటువంటి ఒక విషయం ఏదో ఆ మొజాయిక్ని గురించి మాత్రమే కాదండి, అది పెద్ద నాకు ఇంపార్టెంట్ కాదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక జార్జ్ కెథీడ్రల్గా ఉండినటువంటిది సెయింట్ జార్జ్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్గా ఉండినటువంటి ఆ చర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఒక్కొక్కసారి ఏ చర్చిలోకి వెళ్తే ఆ చర్చిలో సెంటిమెంటల్ భక్తిగా అందులో లీనమైపోయి ప్రార్థనలో ఉండిపోతూ ఉంటారు. నాయన ఇక్కడ ఎంతసేపు మీరు ప్రార్థనలు గడిపితే మిగతా విషయాలు చూడడం కష్టమవుతుంది, రండి నాయన అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళని లేపుకొని వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటా. కానీ అక్కడ నేను నేర్పించే ఒక విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 15వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఉన్నటువంటి ఒక మాటలు నేను వారికి తెలియజేస్తూ ఉంటా. యెషయా గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి మోయాబును గూర్చిన దేవోక్తి. గమనించండి, దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియచెప్పించినటువంటి యొక్క ప్రవచన వాక్కులు ఒక్కొక్క దేశాల గురించి తెలియచెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యెషయా గ్రంథంలో కూడా చూస్తే ఐగుప్తును గూర్చిన దేవోక్తి, మోయాబును గురించిన దేవోక్తి ఇలాగని చెప్తూ ఉంటారు. సో మోయాబును గురించి వచ్చినటువంటి యొక్క దేవోక్తి దైవుని యొద్ద నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కిర్మయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మెదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. నెబో మీదను మెదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారంటే ఏడుస్తూ ఉన్నారనమాట, కన్నీరు పెడుతూ ఉండి ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని మెదెబా తీసుకుని వెళ్ళా. ఈ మెదెబాలో నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆనాడు వాళ్ళు ఏడవడానికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు ఏడ్చే రకం కనుక. ఇప్పుడు కూడా నేను చెప్తూ ఉంటానండి, ఈవెన్ ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో కూడా నేను గమనించినప్పుడు అండి, ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. వాళ్ళు ఏడుపు మొహంతో ఉంటారండి. వాళ్ళకి ఆనందం వచ్చినా ఏడుస్తారు, వాళ్ళకి కష్టం వచ్చినా ఏడుస్తూ ఉంటారు, ఇబ్బంది కలిగితే ఏడుస్తారు, ఒకవేళ ఏదైనా లాభం వచ్చినా కానీ ఏడుస్తారు. అది వాళ్ళలో ఉన్నటువంటి ఒక లక్షణం, ఇశ్రాయేలీలో ఉండినటువంటి ఒక లక్షణం. ఈ రోజున మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు కూడానండి, వీళ్ళు కూడా ఏడుపు అనేటువంటిది ఎక్కువైపోతుందండి. ఏమా మీరు కూడా బహుశా ఈ రోజుని మీకున్న కష్టాన్ని బట్టో, మీకున్నటువంటి ఒక సమస్యలను బట్టో బహుశా మీరు కూడా ఏడుస్తూ ఉంటున్నారు. నాకు తెలుసు, నేను చూస్తున్నా, మిమ్మల్ని నేను చూస్తున్నా, మీ వైపే కదా నేను చూస్తున్నాను. ఏనఫ్రా ఇంతవరకు ఏడ్చింది చాలమ్మా. ఊరికి బహుశా మీ పిల్లోడి గురించో, మీ అమ్మాయి గురించో, లేకపోతే నీ భర్త గురించో, నీ కుటుంబాన్ని గురించో ఏడుస్తున్నటువంటి ఒక ఏడుపు. కానీ ఈవెన్ బ్రదర్ మీరు కూడా అలాగే ఏడుస్తారేంటమ్మా? మగపిల్లలు అలా ఏడవడం అంత మంచి పద్ధతి కాదు, లోకం అంత మెచ్చుకోదు అలాంటి విషయం. అఫ్కోర్స్ మీకున్న కష్టం అలాంటిది లేండి, బహుశా మీకు ఎదురైన సమస్య బహుశా అంత కష్టమైనటువంటి సమస్య ఉండి ఉండవచ్చు, తట్టుకోలేక ఒకవేళ మీరు ఏడుస్తున్నారేమో. కానీ మిమ్మల్ని నేను మెదెబా తీసుకెళ్ళా. మెదెబా అంటే మే అంటే నీళ్లు, దబా అంటే ఫలములు కలిగినటువంటి ఒక బల్ల. అలాంటి ఫలభరితమైనటువంటి ఒక బల్ల దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఏడవలసిన పని ఏంటి చెప్పండి? మనమైతే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం సంతోషించాలి. హల్లెలూయా. అక్కడ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఆనందించాలి. నేను అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు, నేను తీసుకుని వెళ్ళిన అక్కడ ప్రజలతో నేను చెప్పే మాట ఏమిటంటే, నాయనలారా సంతోషించండి, దేవుడు మన కొరకు ఈ బల్లను సిద్ధపరచినాడు.
దేవుడు మన కొరకు ఈ ప్రదేశాల దగ్గరికి తీసుకుని వచ్చినాడు. మనం అడగక ముందే దేవుడి యొక్క నీళ్ళని ఇక్కడ సిద్ధం చేసినాడు. మనం ఇంకా అడగక మునిపే మనకు కావలసిన ఫలములను ఇక్కడ, ఇది నేను నమ్ముతున్న దేవుడు అండి, ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు అండి. నేను అడుక్కోవాల్సిన పని లేదండి నా దేవుడిని. దేవుడా నాకు తిండి లేదు పెట్టి దేవుడా, అన్నం లేదు అయిపోయింది పెట్టి దేవుడా, బియ్యం అయిపోయిన పెట్టిలో బియ్యమీనైనా, లేక తొట్లో పిండినైనా, తొట్లో నీనైనా, బుడ్డిలో నూనెనైనా, ఇలాంటివి నేను అడగను. ఇవన్నీ అడుక్కోవాల్సిన పని లేదండి. వీళ్ళందరూ అన్యులు అడుక్కుంటారంట. ఇతరులైనటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటారంట. నేనైతే ఏమంటానంటే ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని నేను వెతికినప్పుడు దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. దేవుని పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నప్పుడు, నేను ఆయన యొక్క రాజ్యము కొరకు నేను కనిపెడుతూ ఉన్నప్పుడు నేను ఏడవలసిన పనిలే. ఒకవేళ కష్టం నాకు ఉంటాయండోయ్, నాకు కూడా ఆర్థిక సమస్యలు చాలా అధికంగా ఉంటున్నటువంటిది. నెల నేను నా బిల్స్ కట్టాలంటే నాకు కష్టమవుతున్నటువంటిది. అంత తేలికైనటువంటి విషయం కాదు. ఒక నెలకి దాదాపు దగ్గర ₹1,00,000 వరకు నేను బిల్స్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుసా మీకు? నేను 5 ఛానల్స్లో నేను దేవుని యొక్క వాక్యం, ఓన్లీ వాక్యం ప్రకటించడానికి, నా స్వార్థానికి నేను సుఖానికి ఒక బిర్యానీ తినను, నేను ఒక కూల్ డ్రింక్స్లు నేను తాగను, నేను లేకపోతే ఇలాంటి వాటికి నేను ఖర్చు పెట్టుకోవడానికి నాకు రూపాయి అక్కర్లేదండి. నాకు దాని గురించిన ఖర్చులే లేవు. నాకు వెరీ సింపుల్ తిండి, చాలా లిమిటెడ్గా నేను తింటూ ఉంటాను. కానీ నేను ఖర్చు పెట్టేటువంటి ఇంత ఖరీదైనటువంటి ఒక ఖర్చులు నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు అనిపిస్తాయి. అలాగే నేను ఏడుస్తూ కూర్చోలేను. దేవుడా ఈ నెల నాకు బిల్స్ ఎలా కట్టుకోవాలైనా, దేవుడా నాకు డబ్బులు ఇవ్వాలైనా, దేవుడా దయచేసి డబ్బులు ఏనైనా, ఎవరైనా ప్రేరేపించలైనా, లేదండి ఎందుకన్నా మంచిది టీవీలో ఒకసారి మనం అడుక్కుంటే బాలే అని చెప్పేసి అని అనుకొని, ఏమండి నెక్స్ట్ ప్రోగ్రామ్ రాకుండా ఆగిపోయేటట్టుకుందండి, దయచేసి స్పాన్సర్ చేయండి, దయచేసి మా యొక్క నెంబర్ ఇదండి, మా అకౌంట్ నెంబర్ ఇదండి, IFSC కోడ్ నెంబర్ ఇదండి అని అడుక్కునే బతకంట. 7 పాకాలంట. నాకైతే రోషం అండి. నేను మెదాబాకి వెళ్తే నేను ఏడవడానికి వెళ్ళను. అక్కడ మోయాబీలు ఏడవడానికి వచ్చారంట, మెదెబా మీదకి ఏడవడానికి వచ్చారంట, గుడికి ఏడవడానికి వెళ్ళారంట. ఈ రోజుల్లో చాలామంది గుడికి వచ్చినా కానీ ఇలాగే ఏడుస్తూ ఉన్నారమ్మా. గుడికి వెళ్ళి కూడా ఏడుస్తూనే ఉన్నారు. గుడికి వెళ్ళి కూడా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటారు. దేవుడా సాధ్యనైనా, దేవుడా ఈయనైనా అడుక్కునే బతకట. చచ్చ రాష్ట్రం తెచ్చుకుందాం కానీ ఇలాంటి అడుక్కునే బతుకు. దానికి బదులు దేవుడు అన్నాడు, సంతోషించండి, నా దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంగా రండి, సంతోషంగా రండి, నవ్వుతూ రండి. ఎందుకలా మాకు 6 o'clockలో పెట్టుకుంటారు, మరి నవ్వుతూ ఉండండి. 10 వచ్చినట్టు ఉండాలి మన నవ్వు అనేటువంటి, అంతే తప్ప మనం 6 o'clock లాగా మరి ఇలా లాంగ్ ఫేస్ పెట్టుకొని రావటం ఇది కాదు దేవుడు కోరుతుంది. ఎందుకనంటే నా దేవుడు నా ప్రతి అవసరత తీర్చేశారు. నా దేవుడు నాకు కావలసినవన్నీ కూడా ఇచ్చేశారు. నేను అడగకముందే, నాకు హృదయంలోనికి తలంపు రాకమునిపే, నా మదిలోనికి తలంపు రాకమునిపే, మాట నా నోట రాకమునిపే, నేను అడుక్కోవాల్సిన అవసరత లేకుండా నా పరలోకపు తండ్రి నా ప్రతి అక్కర తీర్చేశాడండి. నేనేమి ధరించుకోవాలో, నేనేమి కలిగి ఉండాలో, నాకే వాహనం ఉండాలో, నాకు ఎక్కడ ఇల్లు ఉండాలో, ఏ రీతిగా నేను నివాసం ఉండాలో, ఎప్పుడు నాకు డబ్బులు చేతికి రావాలో ఆయనే సిద్ధం చేసేసాడని అంతాను. నేను చేయవలసింది ఏంటంటే టు కమ్ టు దిస్ మెదేబా దగ్గరికి వద్దాం రండి. ఫలములతో దేవుడు సిద్ధపరిచిన బల్ల యొద్దకు వద్దాం రండి. ఆయన మందిరంలోనికి వద్దాం రండి. ఆయన ఆలయంలోనికి వెళదాం రండి. అక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి బల్ల యొద్దకు వచ్చి ఆ ప్రభు సంస్కార ఆరాధన తీసుకుందాం రండి. ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుందాం రండి. ఏడుస్తూ ఉండొద్దు, ఏడు మొక్కతో ఉండొద్దు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సంతోషంగా ఆనందంగా ఉందామండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో, పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి సంతోషంతో మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి సంతోషంతో స్తుతిగానములు మనం చేస్తూ ఉంటామో, సంతోషముతో ఆయనను సేవిస్తాం. గుడికి ఎందుకు వెళ్ళాలి? ఆయన సేవించడానికి బిడ్డలు. మనం మెదేబాకి ఎందుకు తీసుకెళ్తున్నాను? ఆయన్ని సేవించడానికి, అంతే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా వాళ్ళు కొంతమంది ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ మొజాయిక్ చూడండి రా బాబు, ఎప్పుడో 300 సంవత్సరాల కాలం నాటిది, 600 సంవత్సరాలప్పుడు ఇక్కడ చర్చి కట్టడం జరిగింది. ఇక్కడ కట్టబడినటువంటి చర్చి తర్వాత 1800 సంవత్సరాల కాలంలో ఈ గుడిని కట్టడం జరిగింది. లోపల ఉన్న మొజాయిక్ చూడడానికి వెళ్దాం అంటే లోపలికి ఎడుతూ కూర్చుంటాం, దేవా నన్ను తీసుకొచ్చలేదు నాకు అదే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇండియాలో ఉన్నటువంటి మన కష్టాలు, మన ఇబ్బందులు, మన సమస్యలు అక్కడ చెప్పుకొని ఏడుస్తూ కూర్చుంటారు. నేను తిడతా, ఏడు పాపండి. మనం చేయాల్సింది ఏంటంటే సంతోషంతో దేవుని సేవించాలి. మనము ఈ మెదేబా వచ్చింది
ఆయన సిద్ధపరిచినటువంటి ఒక బల్లను చూడడానికి, ఆయన బల్ల యొద్దకు రావడానికి, మనం ఈ మెదేబ వచ్చింది ఈ గుడిలోనికి మనం రావడానికి, ఈ గుడిలోనికి వచ్చినప్పుడు మనం ఏడవడానికి, ప్రలాపించడం అంటే ఒక కొడుకు చచ్చిపోతున్నా, ఒక కూతురు చచ్చిపోతున్నా, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ప్రలాపిస్తారంట వాళ్ళ కొరకు. అమ్మో చచ్చిపోయాడు బాబోయ్, ఓ బాబోయ్ చచ్చిపోయాడు బాబోయ్, ఈ ఏడుపడు అది ప్రలాపించబట్టే, రాగాలు తీసి మన క్రైస్తవుల ఏడవడం నేను అసలు సహించుకోలేనండి బాబాయ్. క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సంతోషంగా ఉండాలి. వీ హ్యావ్ కమ్ టు మెదేబా అనేటువంటి ఒక చోటుకు వచ్చినాం. జోర్డన్ దేశంలో ఈ మెదేబ అనేటువంటి ఒక చోట దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆనందముతో ఆ గుడిలోనికి వచ్చి, మన మందిరంలోనికి వెళ్ళి, మన దేవాలయంలోనికి వెళ్ళి మనం ఆ దేవునిని సేవించేటప్పుడు సంతోషంగా దేవుని సేవించుకుందాం. నీవు అడగక్కర్లేకుండా నేను చెప్తున్నాండి, స్వస్థత దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మీ అక్కర్లన్నీ కూడా దేవుడు తీర్చినాడు. అద్భుతములను దేవుడు మీ కొరకు చేసి ఉన్నాడు. మైండ్ మై లాంగ్వేజ్, నా భాషను మీరు జాగ్రత్తగా గమనించుకొని చేస్తారు అని నేను చెప్పట్లే. దేవుడు మీకు స్వస్థత ఇస్తారు అని నేను చెప్పట్లే. డబ్బులు ఇస్తారు అని నేను చెప్పట్లే. దేవుడు మీకు అద్భుతాలు చేస్తారు అని నేను చెప్పట్లే. చేసి ఉన్నారు. రేపు లేకపోతే వచ్చే వారం, లేకపోతే ఆ తర్వాత వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో దేవుడు మీకు ఆల్రెడీ చేసి ఉన్నారు. ఇది నేను నేర్పించేటువంటి లాంగ్వేజ్. ఇది మనం ఆ బల్ల యొద్దకు వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ సిద్ధము చేసి ఉంచినారు అంతా కూడా. అక్కడ దేవుడు చేసిన కార్యాలను బట్టి గుడికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుని స్తుతించడం మాత్రమే, సంతోషంతో దేవుని స్తుతించడం మాత్రమే. వచ్చారు కదా నాతో పాటు మీరు మెదేబ వచ్చారు కదా, జోర్డన్ దేశంలోనికి వచ్చారు కదా. జోర్డన్ దేశంలోనికి వచ్చిన మనం, మెదేబాకి వచ్చినటువంటి మనం, ఆ మెదేబా గుడిలోనికి వచ్చినటువంటి మనం ఈ దినాన్ని ఇక్కడ మనం చేసేటువంటి కార్యం ఏంటంటే సంతోషంతో దేవుని సేవిద్దాం. ఈ గుడిలోనికి వచ్చి సంతోషంతో దేవుని ఆరాధిద్దాం, స్తుతియాగాన్ని చెల్లించుకుందాం. ఎప్పుడైతే మనం సేవిస్తూ ఉంటామో, దేవుడిని యందు ఆనందిస్తూ ఉంటామో, ఆ దేవుడు మన కొరకు అన్ని సిద్ధము చేసేశారు, అన్ని మన కొరకు ఇచ్చేశారు. రేపు మనం వాటిని అనుభవిస్తాం. రేపే మీ జీవితంలో ఒక అద్భుతాన్ని మీరు చూస్తున్నారు. రేపటి దినాన్ని అద్భుతాన్ని దేవుడు మీ కొరకు చేసి ఉన్నారు. బీ హ్యాపీ. ఈరోజు సంతోషంగా ఉండండి. మెదెబకు వచ్చాము, ఆనందించండి అంతే తప్ప మోయాబీయులకు లాగా, ఇశ్రాయేలీయులకు లాగా ప్రలాపించే స్థితి మనకు వద్దు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను నాయన. మరి వాళ్ళు ఇష్టం, వాళ్ళు నవ్వుతారో లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. గుడికి వెళ్ళినా కానీ ఏడుస్తూ ఉంటారో, లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు సంతోషంగా మిమ్మల్ని సేవించుకుంటారో, అది వాళ్ళ చేతిలో పెడుతున్నారు. కానీ నా ప్రార్థన ఏంటంటే ఈయన మాటలు విని నాతో పాటుగా ప్రయాణం చేసి జోర్డాన్ దేశానికి, ఆ జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి ఒక మెదేబా అనే పట్టణానికి వచ్చినటువంటి ఈ బిడ్డలనైనా అక్కడ ప్రలాపించకూడదు. అక్కడికి ఏడు పక్కర్లో, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మేదాబా అనగా నీళ్లతో కలిపి అక్కడ మంచి ఫలభరితమైనటువంటి బల్లను మా కొరకు సిద్ధపరిచున్నారు. కనుక మీకు మా స్తుతులే మేము చెల్లిస్తున్నాం, మా స్తుతులే మేము చెల్లించుకున్నాం. యేసు నామములో వీరికట్టి సంతోషాన్ని నేను విడుదల చేస్తున్నా, ఆనందాన్ని వీరికి విడుదల చేస్తున్నా. నాజరేయుడైన యేసు నామములో వీరు సంతోషిస్తూ ఉందురుగాక, ఆనందిస్తూ ఉందురుగాక. నాజరేయుడైన యేసు నామములో వారి యొక్క ప్రలాపము, వారి యొక్క దుఃఖము, వారి యొక్క వేదన తీసివేయబడి వారు నీ మందిరంలోనికి వచ్చినప్పుడు, నీ ఆలయంలోనికి వచ్చినప్పుడు నీ యందు ఆనందించే బిడ్డలుగా వీరు జీవించుదురుగాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ, వీరిని ఈ కుటుంబాన్ని దీవిస్తూ, నీ ఆనందాన్ని వీరికి నేను ప్రకటన చేస్తూ, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడింది కనుక వారి మెదేబాలో వారి గుడికి వచ్చినప్పుడు, వారు నీ మందిరానికి వెళ్ళినప్పుడు నిన్ను స్తుతించేటువంటి వారుగా, సంతోషించే వారుగా చేసినందుకు మీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకోవట్టు యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును ఎప్పుడు సంతోషించి ఆనందించినట్లు తోడయండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీతో ఒక చిన్న విషయం పంచుకుంటూ ఉన్నా. ఈ 2019వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు సామర్లకోట ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చిలో, అనగా నేను సేవ చేస్తున్నటువంటి ఒక చర్చిలో ఒక అద్భుతమైన మీ అందున్న క్రీస్తు మెగా యూత్ రిట్రీట్ అని ఒక యూత్ రిట్రీట్ పెడుతున్నా. సో మీ యొక్క యవనస్తులు లేక యవనస్తులండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు వస్తున్నామని తెలియజేసినట్లయితే మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి నేను, నాతో పాటుగా గుడివాడ నుంచి వస్తున్నటువంటి ఒక దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడా జాన్ అన్న గారు, వారు కూడా దైవ వర్తమానాన్ని అందిస్తారు. మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907 94400992 ఒకరు నాకు ఈమెయిల్ ద్వారా కనుక మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మెదేబాలో మనకి సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.